హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 105 ఎపిసోడ్ యార్. అరిచే అవకాశం లేకుండా అలా సీట్లోకి ఒదిగిపోయింది మేఘ. ఆమెని ఎత్తుకుని తీసుకెళ్లి కారులో పడేసి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. ఇటు మధ్యాహ్నం కాదు, అటు ఈవినింగ్ కాని టైంలో మెల్లగా కళ్ళు తెరిచింది. మత్తుతో తలంతా దిమ్మెక్కి భారంగా కళ్ళు తెరిచి ఒళ్ళు విరుస్తూ చేతులు పైకెత్తగా చైర్ రెస్ట్‌లో చేతులు కట్టేసి ఉండడం చూసి అప్పుడు విదిలింది ఎక్కిన మత్తు అంతా. ఉలికిపాటుగా గురైంది మేకపాప. తన ముందు ఉన్న పర్సన్ ఫేస్ కవర్ చేసుకుని ఫోన్‌లో ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నాడు. కోపంతో కోబ్రాలా బుసలు కొడుతూ, "దేవ్, ఇదంతా నీ పన్నాగమా? నన్నే కిడ్నాప్ చేస్తావా? నీకెంత ధైర్యం? నన్ను బంధించి నీ పెళ్ళాన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నావేమో. అది నీ వల్ల కాదు. చైతుని దేవుడు కూడా కాపాడలేడు" అంటూ కుక్కలా మురిగింది. మొహానికున్న మాస్క్ తీసి క్షణమైన తీక్ష్ణమైన మెరుపులతో చేస్తున్నాడు. "నువ్వా?" అంటూ అరిచింది మేఘ. "ఎందుకు అరుపు?" అని విసుగ్గా అడిగాడు. "ఏయ్, నీకేమైనా పిచ్చా? నన్నెందుకు తీసుకొచ్చావు?" అని ఇరిటేట్ అయింది. మరో 2 పీక్స్ తీసి ఆమె చేతికున్న తాళాన్ని విప్పి, "ఏం చేసినా ఆలోచించే చేస్తాను" అని మేఘని పైకి లేపాడు. పట్టేసినట్లున్న బాడీ లూజ్ చేసుకుంటూ, "ఏంటి, నీ కళ్ళకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కహానీలు చెబుతున్నావు? ఈ కిడ్నాప్ డ్రామాతో దేవుని ఏమైనా చేద్దామంటే వాడి వెంట్రుక కూడా ఊడదు" అని వెకిలిగా నవ్వింది మేఘ. "ఏమో, గుర్రం ఎగరవచ్చు, ఇదే యూజ్ అవ్వచ్చు" అంటూ పెదవిరిచాడు. "తొక్కలో సామెతలు చెప్పకు, ఆకలి వేస్తుంది, ఆ సంగతి చూడు" అంటూ బెడ్రూమ్కి వెళ్ళింది. "దీనికి నేను సర్వెంట్లా కనిపిస్తున్నానా? వెధవ అని మండిపడ్డాడు వాడు. ఫ్రెష్ అప్ అయి వచ్చి అతడి మెడ చుట్టూ చేతులల్లి, "ఏంటి ప్లాన్?" అంటూ కళ్ళలో డీప్గా చూసింది. నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు అదుముకుంటూ, "కోరికతో సెగలు వస్తున్నావే" అంటూ ముద్దులు పెట్టాడు. "లాంగ్ గ్యాప్ వచ్చింది మన మధ్య" అంటూ ఇంకా దగ్గరకు జరిగింది. "నీతో పుట్టిన చెల్లెలు ప్రతి నైట్ రొమాన్స్ చేసుకుంటే ఫుల్ హ్యాపీగా ఉంది. నువ్వే ఇలా యవ్వనాన్ని వేస్ట్ చేస్తున్నావు" అంటూ పెదవులతో తడుముతూ కవ్వింపుగా అన్నాడు. ఈ సమయంలో దానికోసం ఎత్తాలా అని విసుగ్గా ప్రదర్శించి, "ఈ నైట్ అంతా నీదే. ముందు ఫుడ్ తినని నీరసంగా ఉంది" అని అంది మేఘ. "నాకలి తీర్చి ముందు" అంటూ బెడ్ మీదకు చేర్చి, "ఈ డ్రింక్ తాగు, ఫుల్ ఎనర్జీ వస్తుంది" అని బాటిల్ అందించాడు. "ఫ్రూట్ జ్యూసే కదూ" అని బాటిల్ ఎత్తి సగం తాగింది. మిగతా సగం తను తాగి బాటిల్ పక్కన పెట్టి మేఘ మీదకు చేరాడు. మత్తుగా చూస్తూ చెంపల మీద నిమురుతూ, "ఏ" అంటూ కైపుగా కింద పెదవి కొరికి రెచ్చగొట్టింది. ఆమె ఒలువలు తప్పించి అల్లుకుని ముద్దులు పెడుతూ తన వాంఛ తీర్చుకుంటున్నాడు. అతడి ప్రతి చర్యకు స్పందిస్తూ వయసు పోరును తీర్చుకుంటూ అతడికి సహకరిస్తుంది మేఘ. శరీరాల కామం తప్పించి ఇద్దరి మధ్య ఇసుమంత ప్రేమ అనే మాటకు తావేలేదు. ఎవరి రీజన్స్తో వాళ్ళు కావాల్సినంత పొందుతున్నారంతే. వయసు వేడి చల్లారి దూరం జరిగారు అతడు. "ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్లాన్?" అని అడిగింది మేఘ. "ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేశాక మాట్లాడుకుందాం" అని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళాడు. ఏదో ఆలోచిస్తూ సమయాన్ని కరిగించింది మేఘ. డిన్నర్ చేశాక బయట లాన్లోకి వచ్చింది రోషిని. అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్నాడు వేద్. అతన్ని చూసి సన్నగా నవ్వి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది ఆమె. ఇద్దరి మనసులు ముడిపడి ఒకరికి ఒకరు తోడు అవ్వాలనే కోరిక, జీవితాంతం కలిసి బ్రతకాలని ఆశ బలపడి ఆమె చేతిని అందుకోవాలని అతని ఆకాంక్ష. ఆమెలో ఇంతకుముందు కనిపించే కేరింగ్తో పాటు ఇప్పుడు కొత్తగా సిగ్గుదొంతలు నిండిన చూపులతో తనని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఇది చాలు రోషిని మనసుని గ్రహించడానికి. తను నాదే అని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. ఇంతకు ముందెన్నడూ కలుగని వింత భావం మదిని చుట్టేసి మనసు మలయమారుతంలా మారిపోయి చల్లని శీతల పవనాలు తాకిన అనుభూతికి లోనవుతూ అలాగే చూశాడు వేద్. చిన్నగా తగ్గింది అతడి చూపులు తడలేక. సన్నని అరనవ్వు నవ్వి సర్దుకుంటూ, "మళ్ళీ ఏదో క్లాస్ తీసుకోవడానికి సిద్ధమైనట్టుంది ఈ డాక్టరమ్మ" అని చమత్కరించాడు. ఆహ్లాదంగా నవ్వేసింది. ఆ నవ్వు అంటే తనకు పిచ్చి. ఆ నవ్వు పెదవుల మీద చెరగకుండా ఉండడానికి ఏమైనా చేయాలనిపిస్తుంది. మైమరుపుగా అలాగే చూశాడు. "నువ్వేమి స్టూడెంట్వి కాదు, నేను పాఠాలు చెప్పే పంతులమ్మని అసలే కాదు వేద్. పంతులమ్మ అయితేనే లెసన్స్ చెప్పాలా? నిచ్చెలి కూడా చెప్పొచ్చు" అని చిలిపిగా చూశాడు. "అవునా" అన్నట్టు చూపుల బాణాలు విసిరింది. అందంగా నవ్వుతూ, "మాటల కంటే నయన సందేశాలు ఎక్కువ పంపిస్తున్నారు. నాకు ఆ భాష రాదే, ఎలా తెలుసుకునేది? బుక్స్ చదువు, అందులో విపులంగా రాసుంటుంది" అని నవ్వింది.
నాకు ఓన్ ఎక్స్‌పీరియన్స్ కావాలనిపిస్తుంటే బుక్స్ అంటుందేంటి డాక్టరమ్మ అని చిరు అలక ప్రదర్శించాడు. ఆహా! అవునా! హా! ఇదేమీ కోరుకోకూడని కోరికైతే కాదు కదా మేడం. నేను మనసుకు మాత్రమే మంత్రం వేసే డాక్టర్‌ని కాదు. మైండ్‌కి మాత్రమే థీమ్స్ నేర్పుతా. మనసుకి మందు వేయకుండానే నా మనసులోకి ఎలా వచ్చిందో ఈవిడ అని పెదవి విరిచాడు. అది నీ మనసుని అడుగు. నన్నడిగితే ఎలా తెలుస్తుంది? అక్కడ ఉన్నది తమరే. తెలియదని తప్పించుకోవాలని చూస్తే పని చేయాల్సొస్తుంది మరి. చూసుకోండి. వేద్ వైపు సంభ్రమాశ్చర్యంగా చూసింది రోషిని. నేనేమైనా రాంగ్‌గా మాట్లాడానా అని టెన్షన్‌గా అడిగాడు. లేదు వేద్. నీలో మార్పుకి నాకు సంతోషంగా ఉండి అలా చూసా. అందుకే భావాలని చదవడం నేర్చుకోమని టీచ్ చేసింది రోషిని. పసిబాలుని దగ్గర ఉండి నేర్పితే శ్రద్ధగా నేర్చుకుంటా. మదర్ ప్రామిస్ అంటూ అమాయకంగా చెప్పాడు వేద్. అతడికి ఇష్టమైన నవ్వు బహుమతిగా ఇచ్చింది రోషిని. చెలి వదలక నీ తోడవుతా. ఒక జన్మ చాలదు. మరు జన్మ నీ కోసం మరల పుడతా. కలనైనా నిన్ను మరచి క్షణమైనా తాళగలనా? నువ్వు శ్వాసించే ఊపిరే నా ప్రాణవాయువు. నా చెయ్యి వీడకమా అంటూ కవిత చెప్పాడు దేవ్. గుర్రుగా చూసింది చైత్ర. ఏంటే తవిక చెబితే మొహం అలా పెట్టావు? కవిత అంటూ నొక్కి పలికింది. అదే తవికే అని విక్రించాడు. ఎవరైనా పువ్వులతో తుమ్మెదలతో నిచ్చెనలు పొగుడుతారు. ఇలా సాడ్ కవిత చెప్పరు అని రుసరుసలాడింది. పొగడాలా పాప అంటూ అదో రకంగా చూశాడు. అంటూ తల నిలువున క్యూట్గా ఊపింది పాప. సరే నీ ముచ్చట ఎందుకు కాదండం కాసుకోవే కోమలాంగి. నా తవిక విని నువ్వెక్కడికో వెళ్ళిపోతావంతే. నీ లిప్స్ ఉన్నాయే జీన్స్ ప్యాంట్ జిప్స్లా ఎంత వయ్యారంగా వంకలు తిరిగాయే. ముక్కు ముందే మేక ముక్కులా చూడముచ్చటగా ఉంది. గుడ్లగూబ లాంటి కళ్ళు నన్ను కళ్ళతోనే అదిరిస్తావు. ఈ బుగ్గలు భలే మెత్తగా 5 రూపీస్ బన్లా అలా కొరుకు తినాలని ఉంది. ఇంకా అంటూ కిందకు చూస్తుంటే ముక్కు నుండి వేడిసేగలు పొగల్లా కక్కుతూ జాతరలో అమ్మోర్లు పొంతి ఎలా ఊగుతారో అట్ట ఊగుతూ ఇక ఆపేయ్ అంటూ గయ్యమంది. లోపల నుండి సిక్స్ కొరుక్కుంటూ ఏమైంది నెమలి బాగోలేదా నా తవిక నీకు నచ్చలే? ఎందుకు నచ్చలేదబ్బా అంట ఐబ్రో ఆప్ చేశాడు. ఉక్రోషంగా తన్నుకు వచ్చి ఇది కవిత అంటారా? ఏ ఏ బుద్ధి లేని అడ్డగాడిదైనా నిన్ను అంటూ మీద పడి బాధేసింది చైత్ర. మెచ్చుకోవాలా? ఇలా కొడతారా రాకాషి అంటూ చేతులు పట్టుకుని మీదకు లాక్కున్నాడు. పో నీతో మాట్లాడు నన్ను ఏడిపిస్తున్నావు అని అలకగా అంది. తన బిగి కౌగుల్లో బంధించి ముద్దులు పెడుతూ ఏం బాగోలేదా? ఈ జ్యూసీ పెదవల్ల నాకు ఇష్టమే అంటే బొటన వేలుతో నిమిరాడు. చేతి మీద ఒకటి పీకి టచ్ చేయకు దూరంగా ఉండు. ఆటలుగా ఉందని ముచ్చట్లు తీరుతుంటే అరే ప్రేమ చూపిస్తుంటే కలుస్తుందమ్మా ఈ పిల్ల అంటూ చైతుగే అంటూ ఇంటెన్షన్ వాయిస్తో పిలిచాడు. నువ్వెంత బటర్ పూసినా నేను కరగను అంతే అని మూతి అష్టంకులు తిప్పింది. నేను అగ్నినే అలా తాకగానే మైనంలా కరిగిపోయి నా సందిట్లో చేరిపోతా చూసుకో. ఎక్కువ బెట్ చేయకు పాప అంటూ కవ్వించాడు. అది చూస్తా. ఈరోజు నీ పప్పులేం ఉడకో చూసుకో. పోనీ నీ పప్పు ఉడుకుతుందేమో ట్రై చేయనా? ఏంటి జోకా? కాదే సీరియస్గా సీరియస్. నా చిత్రాల చిన్నదానా నన్ను దోచిన వన్నెదానా అంటూ పెదవంచున ముద్దు పెట్టి డెప్త్ ఉన్న కవిత చెబితే నచ్చలేదంటావా? తీరిందా దోల అని కంఠం మీద పెదవులతో రాస్తూ నెమలి అంటూ మత్తుగా పిలిచాడు. నేను అలిగా ఈరోజు. అలక తీరాలంటే అమ్మోరికి ఏ మొక్కుబడులు చెల్లించాలో. ఏం కావాలంటే ఆలోచించుకుని చెబుతా. అంతదాకా గుడ్ బై. దెబ్బలు పడతాయి ఏ పిల్ల దెబ్బలు పడతాయి అంటూ బెడ్ మీదకి చేర్చి నా మొక్కుబడులు చెల్లించకుండా నీకు కునుకు ఎలా పడుతుందే నేను ఎలా పట్టనిస్తా నా కొంటి కోణంగి అంటే అల్లరి చేశాడు దేవ్. ఊపిరి కూడా తీసుకొనివ్వా అని కరిచింది. నా శ్వాస నిశ్వాసగా మార్చుతున్నా కదే బయటికి గాలెందుకు అంటూ జతబెదవుల్ని పెనవేసి అమృతాన్ని జుర్రాడు దేవ్. ఇష్టంగా పెనవేస్తూ దగ్గరకు జరిగిపోయింది. తన ప్రేమ జడవానలో ఆమె నిలువెల్లా తడిపేస్తూ రతిరాగాలు పలికిస్తూ రుచి చూసిన పరువాలైనా మరింత ప్రియంగానే మారగా తన నిచ్చెలి తనలో ఐక్యం చేసుకుని ప్రణయపుజురిని అందించాడు. పురుషుని శాస్త్రలకు పరవశించే ప్రకృతే తాను అయ్యి అతడిని రంజింపజేసింది. ఏకశరీరాలుగా మారిపోయి తమ ప్రేమను పంచుకున్నారు ఇరువురు. నెక్స్ట్ డే బద్ధకంగా కళ్ళు తెరిచిన మేఘెదురుగా చైర్ వేసుకుని కూర్చున్నాడు. అస్తమాని ఏదో గెటప్ ఏంటి అని ఆవలిస్తూ చుట్టూ చూసింది. తన చుట్టూ ఏవేవో పాత సామాన్లు ఉండడం చూసి ఏంటిది అని కోపంగా లేచింది. కాలికి ఐరన్ చైన్తో బిగించబడింది. ఏంటి పరాచకాలా అని అరిచింది. లాగి చెల్లుని చెంప మీద పీకడా పర్సన్
అమాంతం వెళ్ళి కింద పడింది. మొహానికున్న మాస్క్ తొలగించాడు. అతని రూపం చూసి నిర్ఘాంతపోతూ వేద్ అంటూ అప్రయత్నంగా పిలిచింది మేఘ. కాల్ మీ వేదాంత్ గారు అంటూ దగ్గరకు వెళ్ళి జుట్టు పట్టుకుని పైకి లేపి మరొకటి పీకాడు. ఏయ్ నన్నెందుకు కొడుతున్నావు? ఏ పిచ్చి తగ్గలేదా అని అరిచింది. ఎక్కిన పిచ్చి మొత్తం వదిలిందే. అందుకే నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వమని ఇన్నర్ గోల చేస్తుంది. సో అందుకే ఇది అంటూ మరొకటి పీకాడు. వేద్ ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని రంకులు వేసింది. అరే నేను ఎందుకలా బిహేవ్ చేస్తున్నాను నీకు తెలీదా? సో సాడ్. అయితే విను అంటూ మరొకటి పీకాడు. అమ్మా అంటూ అరిచింది. అమ్మ ఆ పదానికి ఉన్న విలువ తెలిసేంటే నీకు? నా లైఫ్లోకి ఎందుకు వచ్చావో నీ నోటి వెంట వినాలి మేఘ. అయినా నువ్వు చైతన్యం మార్చుకున్న మార్చిన నా జీవితం నుండి 6 మంత్స్ మాయం చేశావు. దానికి నువ్వేం చెయ్యాలే అంటూ జుట్టు పట్టుకుని రౌండ్ తిప్పాడు. వేద్ నన్ను వదులు. నిన్ను ఎవరు మ్యానిపులేట్ చేశారు? నీ లైఫ్లోకి నేను రావడం ఏంటి? అంత అబద్ధం. ఫస్ట్ నుండి ఎవరో నువ్వు నాకు తెలీదు అంటూ గగ్గోలు పెట్టింది. మరి నా తమ్ముడితో చైత్ర అయితేనే ఏంటి, నేనైతే ఏంటి? మా ఇద్దరి రూపాయలు ఒకటే కదా. దానికంటే నేను సుఖం ఎక్కువ పంచుతా అన్నావు. నువ్వు అంత శుద్ధపూసమైనప్పుడు చెల్లెలు మొగుడితో రొమాన్స్ చేస్తాను సిగ్గు లేకుండా ఎలా అన్నావే అంటూ మరొకటి పీకాడు వేద్. పాపకు దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించి వణికిపోయింది. నోటితో 100 పేల్తారు. అదే ఫేస్ చేస్తే గది పడితే ఇలాగే వణకాలి ఎవరైనా సరే. యా వణుకు వస్తుందా? రావాలి. ఏం చేసుకుని నీ బలుపు? 30 క్లాస్ గర్ల్. నా తమ్ముడంటే నీ చెల్లెలు అదే తన భార్య కోసం నీ ఆగడాలను ఉపేక్షిస్తూ నువ్వు వేసిన సహనంగా ఉన్నాడు. నాకేం అవసరమే నీ గురించి తెలిసి క్షణం నుండి నా ఫోకస్ నీ మీద పెట్టాను. ఆ రోజు కార్ త్రుట్లో మిస్ అయింది. లేకపోతే నువ్వు చచ్చి దాదాపు 1 మంత్ అవునే అంటూ మళ్ళీ కొట్టాడు వేద్. నిలువెల్లా వణుకుపోతూ ప్లీజ్ నన్ను ఏం చేయకు, నీకు దూరంగా వెళ్ళిపోతా అంటూ బెగ్ చేస్తూ కాళ్ళబేరానికి వచ్చింది మేఘ. నీతో నైట్ని పక్కన పడుకున్నవాడు ఎవడు? వాడికి మా మీద పగేంటి అని ఢిల్లీకి అడిగాడు. అంటే నైట్ నాతో ఉన్నవాడిని వీడు చూడలేదా అనుకోగానే మేఘలో ధైర్యం వచ్చేసింది. మీ మీద అతనికి ఉన్న కోపం ఏంటో నాకు తెలీదు. అతనిది సిటీ కాదంట అని ఈజీగా అబద్ధం అల్లేసింది. అచ్చా ఇంకా వాడు ఎవడో తెలియకుండానే వాడితో బెడ్ షేర్ చేసుకున్నావా? సరే నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో. వాడెవడో మేము తెలుసుకుంటాం. నీకు 6 నెలలు ఈ లోకంతో సంబంధం ఉండవు. నువ్వు ఎక్కడున్నది మానవుడికి తెలియదు. ఇక నీ చెల్లెలంటావా? నీ రూపంతో ఉన్నది కాబట్టి ఆమె అన్నా నాకు కన్సర్న్ లేదు. దాన్ని మీరు ఏదైనా చేసుకోండి. బట్ నా తమ్ముడు జోలికి వస్తే కత్తితో కోకండగా నరుకుతాను. వేద్ నిజంగా నేనేది కావాలని చేయలేదు. జయంత్ నాతో బలవంతంగా చేయించాడు. ప్లీజ్ నన్ను వదిలేయి. చైతు ఏమీ అమాయకురాలు కాదు. దేవుని ట్రాప్ చేసి డ్రామా ఆడుతుంది. దాన్ని ఏమైనా చేసుకోను. నాకే ప్రాబ్లం లేదు. ప్లీజ్ నన్ను క్షమించు అంటూ దొంగేడుపులు ఏడ్చింది. దాన్ని వదలని నిన్ను వదలనే. మీరిద్దరూ రిచ్ లైఫ్ లీడ్ చేయాలని మీ అందాలను ఎరగవేసి మా లైఫ్స్తో గేమ్స్ ఆడతారే. నువ్వెక్కడుంది దేవుకు కూడా తెలియనివ్వను. నువ్వేదో వంక చెప్పి బయటకు వచ్చి ఉంటావు. అది నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. నీ బాయ్ ఫ్రెండ్ గడి ఫోకస్ దేవి మీద ఉంటుంది. చీకట్లో ఉన్న చైత్ర చీకట్లోనే కలిసిపోతుంది. ఇక నువ్వు కుళ్ళి కృషించాలి. ఇదే నీకు పనిష్మెంట్. అటు చావు ఇటు బ్రతకలేవు ఇద్దరు అని క్రూయల్గా నవ్వాడు వేద్. వీడికి ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చింది? అమూల్ బేబీలా మేము చెప్పింది నమ్మినవాడు ఇంతలో ఇంత భారీ మార్పు హౌ? దేవ్కి అంటే చైతు మీద ప్రేమ ఉండి తగ్గాడు. వీడికే సెంటిమెంట్లు. ఎలా నేను సేవ్ అయ్యేది అనుకుంది. ఏంటి ఎలా తప్పించుకోవాలా అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావో తెలుసా? యాక్చువల్గా మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తీసుకురావాలి. బట్ నా ప్లాన్ చేంజ్ చేశా. కుక్కతోక వంకరలు నీ బుద్ధి వంకరే కదా. కొంచెం నయం అవగానే ఇంట్లో ఉంటే కాదు కదా అనుకున్నట్టుగానే బయటకు వచ్చావు. మధ్యలో కిడ్నాప్ డ్రామా దేవు చేయించాడేమో అని చిన్న టెన్షన్ పడ్డా. బట్ నా తమ్ముడు కాదని తెలిసిన క్షణం బిగ్ రిలీఫ్. నన్ను వెధవని చేసిన దాన్ని నేనే పని చేయాలి. ఆ అవకాశం దేవికి ఎలా ఇస్తాను చెప్పు? ఏనాడు మా మధ్య చిన్న మాట పట్టింపే రాలేదు. మీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. అందుకే నీ చెల్లెలన్న అసహ్యమే నాకు. దాని మాయ నుండి త్వరలోనే బయటపడతాడులే. ఎంత సినిమా నడిపారే మీరు? మిమ్మల్ని ఏం చేయాలి అని రౌద్రవదనంతో అన్నాడు వేద్. ఎటు తప్పించుకోలేని అనుకోగానే నీరసం వచ్చేసింది. వేద్ కొట్టిన దెబ్బలు విపరీతంగా పెయిన్ పుడుతుండగా ఏడుస్తూ నన్ను క్షమించి ప్లీజ్ లీవ్ మీ అని అంది మేఘ. క్షమాపణలకు అర్హురాలివే కాదు నువ్వు. నేను ఇచ్చే పనిష్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు.
ఎన్నాళ్ళు నువ్వు ఆడావు గేమ్, ఇక నుంచి నాదే ఆట. చెప్పాను కదా, నాకైతే సెంటిమెంట్స్ కూడా లేవు మిస్ మేఘ అన్నాడు వేద్. దేవు మీద వేద్‌కి కోపం ఏంటంటే తనని చీట్ చేసిన చైత్రని ప్రేమించాడని. ఎప్పుడూ తనతో ప్రేమగా ఉండేవాడు కాస్త తనని బ్లేమ్ చేస్తూ వార్న్ చేయడం డైజెస్ట్ కాలేదు. దేవ్ అంటే అందరి గురించి ఆలోచించే తత్వం. వేద్ అంత బ్రాండ్ మైండ్ సెట్ కాదని మీకిప్పటికే తెలిసుంటుంది. మేఘని నమ్మినట్టు నటించి ఇంటికి తీసుకొచ్చాడంతే. పూర్తిగా అమ్మాయిలేమీ పడలేదు. ఫస్ట్ నుండి ఆమెకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు గానీ ఎప్పుడు దగ్గరకు రానివ్వలేదు. దేవ్‌తో అసహ్యంగా మాట్లాడడం విన్నాడు. తను కొట్టడం, రోష్‌ని ప్యాంపర్ చేయడం అన్నీ చూశాడు. అప్పటినుంచి మేఘ మీద నిఘా పెట్టాడు. అంత వెర్రిపశం ఏమీ కాదు గదా! అటాక్ జరిగిన డే కూడా దేవ్ వెళ్ళడం చూసి వెనకే సైలెంట్‌గా ఫాలో చేశాడు. దేవ్ మిస్ అవ్వడంతో లేట్‌గా అక్కడికి రీచ్ అయ్యాడు. అప్పటికే బ్లాక్ షిప్ కార్ గేట్ దాటి బయటికి వెళ్ళిపోవడం వెనుక ఫాలో చేసినా యూజ్ అవ్వలేదు. అందులో మేఘ ఉందని చూడకపోయినా గ్రహించాడు. నెక్స్ట్ యాక్సిడెంట్ అవ్వడం ఇంటికే పరిమితమైన ఆమె మీద ఇద్దరు స్పై పర్సన్ పెట్టాడు. అలా మేఘ బయటకు వచ్చింది తెలుసుకున్నాడు. బ్లాక్ షిప్ సెక్యూరిటీని దూరం నుంచి చూసి వెళ్లకుండా ఆగాడు. మళ్ళీ మేఘ మిస్ అయితే మన చేతికి దొరకదని ఓపిగ్గా చూశాడు. తన నిరీక్షణ ఫలించి అతడు వెళ్ళిపోయాక ఆ ఇంట్లోకి తన మనుషులతో వెళ్ళి మేఘని అక్కడి నుంచి కిడ్నాప్ చేయించాడు. దేవ్ అనుకుంటే మేఘని చంపడం క్షణం కూడా పట్టదు. తన వెనుక నుంచి ఆడించేది ఎవరు అనేది తెలియక సహనంగా ఉంటున్నాడు. వేద్‌కి వెనుక ఉన్నవాడి కోసం అవసరం లేదు. తను చీట్ చేసిన దాన్ని అంతు తేల్చాలనే కసి ఒకటే ఉందంతే. అర్థమైందా బడ్డీస్? దేవ్ అంత తోపు కాకపోవచ్చు. బట్ అంత తెలివి లేనివాడు కాదు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.